గైస్, మరొకసారి మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. మనకైతే కొత్త క్యారెక్టర్ వచ్చాడు, అలోక్, డీజే అలోక్. గైస్, మనకి పెట్ అయితే ఉండేది కదా, ఆ పెట్ అయితే పోయింది గైస్. ఎట్లానో పోయింది, నాకు కూడా కనిపించట్లే పెట్టు. ఓ మై క్రాఫ్ట్ జాయిన్ అవుదాం. ఎర్రర్ వస్తుంది, మనకి ఎర్రర్ వస్తుంది గాయస్. ఎర్రర్ ఏం నొక్కినా కానీ ఎర్రర్ వస్తుంది. ఏది నొక్కినా కానీ ఎర్రర్ వస్తుందబ్బా. గైస్, నిన్న వీడియో ఏం అప్లోడ్ చేయలే కదా, సారీ. నిన్న అప్లోడ్ చేశానా? చేయలే. అర్హ ఏదో అంటుంది. వీళ్ళకి చెప్పు థ్యాంక్ యూ అంట. థ్యాంక్ యూ దేనికి అర్హ? ఓ పాత్రే నాకు పోయింది. సరే, నీకు ఫోటో తీస్తా. తీనా? థ్యాంక్ యూ. అర్హకైతే ఫోటో తీసా. మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ హర్ష. థ్యాంక్ యూ హెచ్డి. థ్యాంక్ యూ గాయస్ సంపొస్తుంది గాయస్. ఏం అనుకోకండి ప్లీజ్. ఏమనుకోకండి గైస్, పిచ్చింది అలానే ఏడుస్తుంది అప్పుడు. సో గైస్, మన క్యాక్టస్ అయితే మాట్లాడుతుందంట. క్యాక్టస్ ఏం చేస్తున్నావు గైస్? అది నిన్న మొత్తం అసలు ఛార్జింగే లేదు, అందుకనే ఏం చెక్ చేస్తాం. వేడి కిట్ అయితే అప్గ్రేడ్. గైస్, ఇదైతే ఒక పాట పాడుతుందంట. పాడు. గైస్, మనం నెస్ట్లీ క్రంచ్ నెట్వర్క్ ఇష్యూ గైస్. నెస్ట్లీ మంచ్ వైఫై ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు. కింద పడుకో. నువ్వు మాట్లాడితే ఇంకోసారి ఎయిర్టెల్ టెలిపోరా. మనం ఎయిర్టెల్ కాదు గైస్, మనం ఎయిర్టెల్ కాదు, యాక్ట్. ఇది వచ్చేసి నా 4G పాస్వర్డ్ అనమాట. 4G నెట్వర్క్ అనమాట. ఇంట్లో 2 నెట్వర్క్లు ఉన్నాయి. క్యాక్టస్ ఉన్నావా పోయావా? అమ్మో, నిన్ను పోగొడితేనే బాగుంటుంది. కనెక్టింగ్ టు ఆయుష్. కనెక్టింగ్ టు ఆయుష్. గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఒక బోయా కొట్టేసి. అబ్బా పడింది షార్ట్. క్యాక్టస్ పడ్డావా నువ్వు? పడింది గైస్ క్యాక్టస్. ఒక నిమిషం. గట్టిగా తగిలిందంట. క్యాక్టస్ అయితే ఆఫ్ చేసి పడేసా ఒక పక్కన. సర్లే కానీ పవర్ బ్యాంక్ వేర్ ఆర్ యూ గోయింగ్? Are you going out of a gun?
Out in a garden, dancing 6 months, dancing, dancing. Pretty butterfly, lovely. Pretty butterfly, lovely butterfly. Butterfly, lovely butterfly. So guys, మనం బ్యాటిల్ రాయల్కి వచ్చేసాం. బ్యాటిల్ రాయల్కి వచ్చేసాం. నెక్స్ట్ రాకి వచ్చాం. మనం నాకేం నెట్ కనెక్షన్ ఉందా? ఓకే ప్లాజారియాకి అయితే వెళ్దాం పదండి. ఈరోజు గైస్ నేను బోయా, నా రియల్ నేమ్ వచ్చేసి ఆయుష్ అనమాట. తెలుసుకోండి మీకు. నేను బోయా కొట్టకపోతే నా పేరు AI5 కాదు. AI5 అన్నది నా నిక్ నేమ్ అనమాట. అందుకనే మన హ్యాండిలింగ్ కూడా, మన ఛానల్ హ్యాండిలింగ్ కూడా AI5 ప్రజెంట్సే ఉంటుంది. గైస్ ఆయుష్ ఎనర్జెటిక్ వరల్డ్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే. ఆయుష్ ఇంట్రెస్టింగ్ వరల్డ్ ఎందుకు అంటే, ఆయుష్ ఇంట్రెస్టింగ్ వరల్డ్ అంటున్నా. మరి మళ్ళీ నెట్వర్క్ ప్రాబ్లం గైస్. చూద్దాం ఒకసారి, ఉండండి. ఏం లేదు కదా ప్రాబ్లమ్. అలారంలోకి ఎలా వెళ్ళింది? సర్లే, మళ్ళీ గేమ్లోకి వచ్చాం. సో గైస్ మళ్ళీ చూసుకుంటే బెస్ట్. సర్లే కానీ పదండి. ఫ్రీ ఫైర్లో కూడా నెట్వర్క్ లేదని చూపిస్తుంది. అబ్బా, ఎవడో ఎనిమిది కట్టాడే. లూస్ మోషన్స్. పదండి. అమ్మయ్య, ఇప్పుడైతే నెట్వర్క్ వచ్చింది. పదండి ఫాస్ట్గా ఎక్విప్ చేసుకున్నాం అన్నీ. గన్ను ఉరికితే బాగుండు. మనకు షీల్డ్ గన్ దొరకాలి కదా. షీల్డ్ గన్ దొరికితే లక్ ఉంటుంది. వుడ్ పిక్కరా ఇది అనుకుంటా. మినిట్, షీల్డ్ గన్ దొరికితే బాగుండబ్బా. ఇక్కడ ఏంది? అక్కడ షీల్డ్ గన్ కావాలి నాకు. షీల్డ్ గన్నే కావాలి. ఇక్కడ బ్యాగ్ ఉందంట. ఈ బ్యాగ్ అయితే సూపర్ ఉంటుంది. ఈ చిన్న బ్యాగ్తో అడ్జస్ట్ అవ్వలేము మనం. ఓ పైన ఉందా? పదండి పైకి. ఏ ప్రభు, ఏ శ్రీరామకృష్ణ. ఏం కన్నా గస్? షీల్డ్ గన్ను. వరేవా, షీల్డ్ గన్ గస్. షీల్డ్ గన్ దొరికింది. ముందు చూడాలి ఎవరు వచ్చారు చూసేస్తా. కిందకి వెళ్ళిపోయాడా? ఓకే, వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఈ బ్యాగ్ పికప్ చేసేసుకున్నాం. పదండి. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నాము? AK-47. ఓకే, నాది కూడా AK-47 బ్యాచే ఒకప్పుడు. కానీ ఇప్పుడు వుడ్ పికర్ అండ్ షీల్డ్ గన్ బ్యాచ్. అనుకున్నదొక్కటి, అయినదొక్కటి. బోల్తా కొట్టిందా? The legend will never die. Protected by AK-47. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. ఉన్నడ్రా, ఒక్కటే బుల్లెట్కి అయిపోయిండు వాడిని.
మరి టీజీఎల్తో పెట్టుకుంటే మినిమం ఉంటుంది. ఎనిమిది ఏంటారు మళ్ళీ ఒకసారి షూట్ చేసా. క్వాడ్రాట్స్ ఎగ్జామ్ అప్పుడు 4 kills కొట్టేసింది మనోడు. రంగంలోకి దిగిండో లేదో 4 kills పడ్డాయి. ఎవడో ఉన్నాడా? ఎవరు లేడు. వెనకమాల మూడు చేత మొట్టికాయ తింటానన్నది. మూడు చేత స్టీరింగ్ చూసి ఏదో అనుకున్నా. ఈ టుక్ టుక్ బీహార్లో ఉండే టుక్ 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 దిగేసి గెట్ ఆఫ్. ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. చూసేటప్పుడు చూట్ చేస్తున్నాం. వేసుకోవాలి మనం వేసేసుకోవాలి. రారా దమ్ముంటే రారా దమ్ముంటే రా నా ముందు రారా దమ్ముంటే రారా. ఏం చేయ మా పెంట్రా టేక్ డౌన్ పెంట్రా టేక్ డౌన్. వీడి దగ్గర ఓన్లీ హెల్మెట్టా? ఏమేమి గన్స్ ఉన్నాయి బ్రో నీ దగ్గర? నీ దగ్గర పిస్టల్ AK-47 నీ దగ్గర ఉన్నా. AK-47 షీల్డ్ గన్ అక్కడ కూడా ఉంది. వాడు ఎందుకు గ్యాస్ అట్లా అరుస్తుందా? ఎనిమిది గడు చూపిస్తూ ఉన్నాడు. కామ్ అయిపోయింది ఇప్పుడు మనోడు వచ్చేసి. క్వాడ్రాట్స్ ఎగ్జామ్ చెంచానగాడు మిస్సింగ్ అయినాడు. చెంచానగాడు ఎప్పటి నుంచో మిస్సింగ్. చుక్కల్లోకి ఎక్కినాడు. Final fight guys, we have to be alert. కొంతమంది ఎనిమిస్ ఉంటారు కదా, వాళ్ళైతే అసలు కనిపించరు, మనకి కనిపించకుండా షూట్ చేస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనోడు ఎన్ని కిల్స్ 6 చాలా తక్కువ కొట్టిండు. అక్కడ ఎవడో ఉన్నాడు ఆర్సెనల్ దగ్గర. వాడి దగ్గర స్పార్క్ అయితే ఉండండి. స్పార్క్ పడ్డది ఆడి దగ్గర. పడలే. ఓకే స్కాన్ అవుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళు. రే ఇక్కడ పోత దగ్గరికి. గేట్స్ మధ్యలో బుల్లెట్స్ అయిపోతే ఏంటి సంగతి? అన్ని గన్స్లో బుల్లెట్ అయిపోతే ఏంటి సంగతి? కత్తి కూడా పోతే 8 kills. This is our 9th kill. బ్రో అయింది కదా. దీన్ని ఏంటి కదా నుంచి అక్కడి నుంచి మనం ఫుల్ చేసుకున్నాం. హెల్త్ 200
200 into 200 వాడే షీల్డ్ గన్ ఎందుకంటే నాకు షీల్డ్ వల్ల ఇష్టం. ప్లస్ మార్క్ ఏంటంటే షీల్డ్ గన్ వల్ల షీల్డ్ ఉంటుంది, ప్లస్ ఇది దూరంలో కూడా డిటెక్ట్ అవుతుంది. వుడ్ పికర్లు కూడా అంతే. షీల్డ్ గన్లో అయితే అయిపోయింది బుల్లెట్స్. మన వుడ్ పికర్లో కూడా ఓన్లీ 1 బుల్లెట్ వేసేయడం. అరే అన్ని వాటిల్లో బుల్లెట్స్ అయిపోయినాయి కదా. హే ప్రభు హరే రామకృష్ణ అన్నారు. అయినా కానీ బోయ కొట్టేది మాత్రం ఖాయం. గ్రానైట్ అయ్యాడికి గ్రానైట్ వేస్తే సరిపోతుంది. అగో పోతుండు చక్కగా. అక్కడ బుల్లెట్స్ ఉంటాయేమో. గైస్ ఇక్కడ ఎవరో ఎనిమి ఉన్నారు. బుల్లెట్స్కి ఎవరు ఎనిమి షూట్ చేస్తున్నారు. అమ్మయ్యా బుల్లెట్స్ దొరికాయి. రండ్రా ఎవడు వస్తాడు. షీల్డ్ ఉంది ఇవ్వాలి వేసి ఒక్కొక్కడికి వేయాలి. ఎవరు అబ్బా పడింది కదా షార్ట్. చూడండి ఎంత పోయిందో హెల్త్. హెచ్పి రారా ఇప్పుడు నీకు ఉంది. ఈయనొక్కడిని వేసేస్తే అయిపోతుందా? ఆడొక్కడే పోయా. సో గాయ్స్ ఈరోజు వీడియోకి అయితే ఇంతే. సో బాయ్.